తెలిసిందే మనకిచ్చిన మెనూ ప్రాప్తికి మీరు పిల్లలు సప్లై చేయవలసిందే, నో అనడానికి లేదు. ఏదైనా ఇప్పుడు మీరు అడగడం కూడా మాట్లాడుతుంది, ఎందుకంటే మేము మీకు అలర్ట్గా తప్పలేదు. అయితే ఏంటంటే అడిగే విధానం ఏంటంటే పిల్లలు అడిగినా అర్థమైందా అనుకుంటారు ఇక్కడ చాలా పోయినా తిరిగి 10 కేజీల రైస్ ఇవ్వడం జరిగింది, 15 కేజీల దొండకాయలు వండమని పచ్చడి చేయమని చెప్పడం జరిగింది. అలాగే వేరుశనగపల్లికి పులిహారలోకి 3.5 కేజీలు వేరుశనగపల్లి వేయమని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మేము మెనూ ప్రాప్తికి మా రైస్ ఎగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. 258 0 అదే ఇప్పుడు మనం ఇవ్వడం అయితే పర్ఫెక్ట్గా మెనూ ప్రాప్తికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు వండలేదు అంటే చాలలేదు, 25 మందికి గుడ్లు చాలలేదు, పులిహార చాలలేదు అని అన్నారు. అది ఏమైందంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ యొక్క ఫాల్ట్. నేను ఇది పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను, వారు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో తెలియజేయడం జరుగుతుంది. ఈవేళ చాలలేదు అని అంటారు కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు యాక్షన్, ఎవరికైతే చాలలేదో భోజనం పెట్టేస్తున్నాము. 25 మందికి చాలలేదని అంటున్నారు, భోజనం పెట్టేస్తున్నాను, గుడ్లు వండిస్తున్నాను. ఇంక ఈ యాక్షన్ అనేది నేను మళ్ళీ మా ఉన్నతాధికారి ఎంఈఓ గారికి డిప్యూటీ గారికి నేను తెలియజేస్తాను. వారు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో మీకు తెలియజేస్తాను. మీటింగ్ ఆడిట్ కోసం వెళ్ళడం జరిగింది. ఇంత పర్యంతం కూడా ఎప్పుడు స్కూల్లో నేను ఉంటాను, 24 గంటలు స్కూలు పిల్లలు కడుపు తినాలని నేను చెప్తాను. ఎవరు తినకపోయినా కూడా దగ్గరుండి నేను మళ్ళీ వేయించుకుంటాను. కాస్త పిల్లలు కూడా మీరు అడగచ్చు, గుడ్డు తినకపోయినా చిక్కి తినకపోయినా అసలు లోపల నేను ఎంటర్ చేయను, హాల్లో డైనింగ్ హాల్లోకి బలవంతంగా నేను తీర్పిస్తాను. అంత పెర్ఫెక్ట్గా ఇక్కడ జరుగుతుంది. గత సంవత్సరం ఇంతకుముందు ఎలా జరిగితే నేను వచ్చిన తర్వాత మాత్రం ఎంబీఎం బాగుందో లేదో మీరే మీ పేరెంట్స్ ఇప్పుడు మీరు చెప్పారు.